బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు వర్మశాలగుంట షంసుల్ హుదా ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాన ఇమాం జఫర్ కాసిమి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ముస్లిం సోదరులకు ఈద్ నమాజ్ చదివారు. ప్రతి ఒక్క ముస్లిం తన శక్తి మేరకు బక్రీద్ పర్వదినం నాడు కుర్బానీ ఇవ్వాలని ఈ సందర్భంగా ఇమాం పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ త్యాగం, నమ్మకం, ప్రేమ, సహకారాలకు ప్రతీక అని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నడుచుకోవాలని సూచించారు. أرسله بالحق بشيرا ونذيرا بين يدي الساعة من يطع الله ورسوله فقد رشد ومن يعصهما فإنه لا يضر الله شيئا. نار الله الموقدة التي تطلع على الأفئدة إنه أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. అందరూ తమ తమ ఇళ్లకు సంతోషంగా పోయారు. ముఖ్యంగా ఈ పండుగ త్యాగాల పండుగ. మన ముహమ్మద్ సల్లాహం గారి తాతగారు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుణ్ణి అల్లాహ్ దారిలో త్యాగం చేసేదానికి తయారయ్యారు. అందుకు అల్లాహ్ ఆయన్ని మెప్పుకొని, నువ్వు నీ కుమారుని త్యాగం చేయబాక, దాని గురించి మేము ఒక పొట్టేలు ఇస్తాము, దాన్ని త్యాగం చేయి, అది ఇది సరిపోద్ది అని చెప్పారు. అందుకనే మనం ఈ పొట్టేళ్ళు కుర్బానీ చేస్తాం, త్యాగం చేస్తాం. ఎవరి మనసు దుఃఖం పెట్టేదానికి కానీ, ఎవరిని కష్టపెట్టేదానికి కానీ మనం చేయము. రెండవది ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పవలసింది, మనం భారతదేశాన్ని ఎంత ప్రేమగా, ఎంత గర్వంగా ప్రేమిస్తామో మీరు చూశారు. మా మధ్య ఎలాంటి భేదాలు ఉన్నా కానీ భారతదేశం కోసం ఎలాంటి శత్రువు అయినా వస్తే మేమందరం ముక్క కంఠంతో ఒకటై నిలబడి వాడిని పోరాడతాం. అందుకని ఈ బక్రీద్ పండుగలో అల్లాహ్తో ప్రార్థించాం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అల్లాహ్ మమ్మల్ని అందరినీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి భారతదేశం డెవలప్మెంట్ని, భారతదేశాన్ని ముందు తీసుకొని పోవాలని మేము ప్రార్థనలు చేశాం.